హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో నేను కరివేపాకు పొడి సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పుట్నాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, చింతపండు, ధనియాల పౌడర్ తీసుకోవాలి, కొంచెం ఆయిల్, సాల్ట్, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు తీసుకోవాలన్నమాట. ముందుగా మనము ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకున్నాము. అందులో మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇందులో పుట్నాలు వేసాను. పుట్నాల్లో మనకి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ పెంచే గుణం ఉంటుంది, అలాగే బోన్ స్ట్రెంగ్త్ కూడా పెంచుతుంది. తర్వాత మినపప్పు వేసాను అనమాట. మినపప్పు చాలా హై ప్రోటీన్ ఫుడ్, మనకి హెల్త్కి చాలా మంచిది. ఇంకా శనగపప్పు, ఇది ఆప్షనల్గా తీసుకున్నాను, మీకు నచ్చితే వేసుకోవచ్చు మీరు కూడా. ఆ తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర ఏంటంటే డైజెషన్కి చాలా మంచిది. టేస్ట్ కోసం మనకి కొంచెం చింతపండు, ఇంకా ఎండుమిరపకాయలు కూడా వేసాను. కాస్త పుల్లగా కారంగా ఈ కారపొడి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇవన్నీ మంచిగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత మనం కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు వల్ల ఏంటంటే మనకి హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ కంటికి కూడా చాలా మంచిదన్నమాట. మనం ఇంకా నేను పచ్చి కరివేపాకు తీసుకున్నాను, కొంచెం ఎండిపోయిన కరివేపాకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా రోస్ట్ చేసేటప్పుడు మంచి అరోమా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. రోజు ఒక కాస్త అన్నంలో, వేడి అన్నంలో ఈ కరివేపాకు పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకి రోజు ఒక ముద్ద హెల్దీ ఫుడ్ తిన్నట్టు అనమాట. సో ఇవన్నీ మంచిగా ఇలా వేగిపోతూ ఉన్నాయి. సిమ్లో పెట్టేసుకుని వేయించుకోవచ్చు. చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడడానికి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇందులో కాస్త వెల్లుల్లిపాయ రెబ్బలు వేస్తున్నాను, అలాగే ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాలు డైరెక్ట్గా వేసుకోవచ్చు, ధనియాల పొడి ఉంది కదా అందుకే డైరెక్ట్గా వేసేస్తున్నాను నేను. అందులో ఇంకా కొంచెం టేస్ట్కి సరిపోను సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసేసుకొని లైట్గా ఒకసారి రోస్ట్ చేసేసుకొని ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఈ కలర్ఫుల్గా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టిన తర్వాత చూసారా పొగలు ఎలా వస్తున్నాయో. ఇదంతా కూడా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా కావాల్సినప్పుడు వేడి అన్నంలో ఉప్మాలోకి, ఇడ్లీలోకి కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంది, ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ.